చాలా టాలెంటెడ్ గా మాట్లాడుతున్నాడు విశ్వామిత్రుడు. అసలు ఇంద్రుడు కూడా నీ ముందు దిగదుగ్గిపోయి అన్నాడు. ఎందుకన్నాడు అన్నాడు, తర్వాత వీడితో పని ఉంది కాబట్టి కాస్త అట్లా ఓ ప్రసంగం చేశాడు, పొగిడాడు. పొగడ్త సెంటు లాంటిది, పూసుకోవాలి కానీ తాగకూడదు. రెండో మాట ఏమన్నాడు, నడుము వంగినటువంటి సమయంలో 60,000 సంవత్సరాల తర్వాత 4 కొడుకులు పుట్టారు నీకు అన్నాడు. అంటే ఏంటి మాటలో అర్థం అన్నారు, ఇప్పుడు నా రాకకి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ డైమండ్స్కి ఒక ఇంటర్నల్ లింక్ ఉంది, అందుకోసం మీ ఇంటికి వచ్చాను అన్నాడు. పాప ఈ ముసలాయనకి అర్థం కాల, చాదస్తం ఉంటుందిగా ముసలితనంలో, మీరు ఏదడిగినా ఇస్తాను అన్నాడు. ఎందుకంత మాట చెప్పండి, ముసలితనంలో 3వ హస్తం చాదస్తమే. వాడు ఏదో వాకిట్లో మంచం వేసి పడుకోబెడతారు బట్టి ఆడనో ఆమెను, ఆ మనోడి కోసం ఎవడో పోరగాడు వస్తాడు, వాడు కరెక్ట్గా వీడి మంచం దగ్గర షూ స్టాండ్ లాగా చెప్పులు అక్కడ వదిలేస్తాడు. వీడు కాపలా ఉంటాడుగా, ఫ్రీ చెప్పులు స్టాండ్ లాగా. వీడికి నిద్ర పట్టదు, ఎవరా వచ్చింది ఎవరు అని మంచం మీద నుంచి 3 వంతులు లేచి అరుచుకుంటాడు. ఆ కోడలు పోయి, మీకెందుకు మావయ్య, వాడి కోసం వచ్చారు, పడుకోకూడదా? అవునా, ఇప్పుడు పడుకో. తెలిస్తే వీడు ఏమన్నా చేసి వచ్చాడా, ఏ ఐపీఎల్ మ్యాచ్గా ఏమన్నా వెళ్ళాడు? ఏం లేదుగా, చాదస్తా వదిలి సావరు. మనం మన వాళ్ళు అనుకుంటాం, మా అత్తగారు చాదస్తాం, మా మామగారు చాదస్తాం, చంపేశారు. రేపు మీ కూడా అదే డైలాగ్ చెప్తాం. తప్పదు. ఎక్కడైనా సంసారాలు ఎందుకు పాడవుతాయి అన్నారు. ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, మా కొడుకు చవట వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు, మా కూతురు తెలివిగలది వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చింది. కూతురు తెలివిగలదిట, కొడుకు చవట. ఎట్లా కుదురుతున్నది ఇది? ఈ దూరం దగ్గరైపోవాలి. ఈ దూరం పోతే గాని సమాజాలు బాగుండవు. ఓ పని కోసం వచ్చాను అన్నాడు, మీరు ఏదడిగినా ఇస్తాను అన్నాడు. ఆడి తప్పవు కదా అన్నాడు, ప్రాణమైనా వదులుతా కానీ ఇచ్చిన మాట తప్పను అన్నాడు. వెంటనే దశరథుడి వెనకాల వినయ దేవత ప్రతినిధిగా రామచంద్రమూర్తి ఇలా 2 చేతులు కట్టుకొని తలను ఉంచుకొని నిలబడ్డాటండి. తండ్రి వెనకాల కొడుకు ఎలా ఉండాలో అలా ఉన్నాడు ఆయన. అందుకనే తండ్రి కొడుకులు ఎలా ఉండాలో రామాయణం చెప్పింది, భార్యాభర్తలు ఎలా ఉండాలో రామాయణం చెప్పింది, అన్నదమ్ములు ఎలా ఉండాలో రామాయణం చెప్పింది, స్నేహితులు ఎలా ఉండాలో రామాయణం చెప్పింది, మిత్రధర్మం ఎలా ఉండాలో రామాయణం చెప్పింది, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. అందుకనే భారత భాగవత రామాయణాలు తల నెరిసిన తర్వాత ముట్టుకోవాల్సిన పుస్తకాలు కాదు, తలపులు నెరవటం కోసం ముట్టుకోవాల్సినటువంటి పుస్తకాలు భారత భాగవతాదులు. అయ్యా ఏం కావాలి అన్నారు. వెనకాల ఆయన ఉన్నాడు, తండ్రి వెనకాల ఉన్నాడు, మేఘం సాటుల చంద్రుడిలాగా ఉన్నట్టు ఆయన. విశ్వామిత్రుడు చూపులు ఏమన్నా ఆ నల్లటి వాడి మీద పెట్టారు, పలుకులు ఏమన్నా ముసలాయనకు చెప్తున్నాడు. ఎంత టాలెంటెడ్ అండి. స్వసుతం ముసలి దశరథుడికి కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. సంపాదించుకున్నాడు, నాకు 4 కదా, ఎవరు కావాలంటున్నారు? రాజులలో పెద్ద పులి వంటి వాడు కావాలి అన్నారు. మా ఇంట్లో అన్ని శార్దూరాలే కానీ మార్జాలాలు పుట్టలేదు అన్నాడు. ఎందుకంటే ఆ ఒక్కటి అడగంటున్నాడు. అరే ఏమిట్రా వీడు ఇట్లా అంటున్నాడు, రామం రమంతే సర్వజన, మా ఇంట్లో 4 అదే అన్నారు. సత్య పరాక్రమము, దీనికే వేదాంతంలో అక్లిష్ట కర్మనే సచ్చిదానంద రూపాయ. సత్య పరాక్రముడు అంటే శాశ్వతము, శుద్ధము, బుద్ధము, ముక్తము, సర్వలోకైక శరణ్యము. ఎవరి యొక్క పరాక్రమానికి దేవతలు సైతం మునిగిపోతూ ఉంటారు. అందుకనే కోన్స్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత. 16 లక్షణాలు అడిగాడండి వాల్మీకి మహర్షి నారదుల వారిని. 16 కలిగి ఉన్న ఏకైక మానుష రూపం రామచంద్రమూర్తి. జితక్రోధుడు, జితేంద్రియుడు, అటువంటి వాడు నీ వెనకాలన్నాడే. కాకపక్ష
కాకపక్షధరం. రామచంద్రమూర్తికి ముంగురుల సౌభాగ్యం బాగా ఉండేది కదా. ఉంగరాల వెంట్రుకలు ఉండేవిట. ఆ ఉంగరాల వెంట్రుకలన్నీ కౌసల్యం ముడేస్తే కొన్ని వెంట్రుకలు ముళ్ళోంచి జారేవిట. ఎట్లా ఉండేది ఆ సౌఖ్యము అన్నారు. అలకలు అని చెప్పారండి. రామచంద్రమూర్తి ముఖము అనేటువంటి పద్మం మీద ఈ ముడిలోంచి రాలినటువంటి వెంట్రుకలు కొన్ని నల్లని రెక్కలు కలిగినటువంటి తుమ్మెదల్లాగా ప్రకాశించేవిట. ఆ పద్మం మీద ఇవి తుమ్మెదలాగా ఉండేవిట ముంగురుడు. దానికే కాకపక్షధరం అన్నారు. ఇంతెందుకయ్యా, జ్యేష్టం మే ధాతుమర్గశీ. ఆ పెద్ద కుమారుడైనటువంటి రాముణ్ణి నా వెంట షడ్రాత్రమకం అనే యజ్ఞ రక్షణకి పంపించు అన్నాడు. ఇంత ఉపోద్ఘాతం చేసి కళ్ళు తెచ్చాడు ఆయన. ముసలాయన కనపడ్డా. ఎక్కడికన్నా పోయింటాడు లోపలికి పిల్లల్ని రెడీ చేయటం. మోకాళ్ళ దగ్గర ఏదో తగులుతున్నట్టుగా ఉంటే తలదించాడు. ఈ దశరథుడు ముంగాళ్ళు వేసుకొని ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తావు? నేను పోనీ ఎవరన్నా ఏమన్నా నిన్ను కొట్టాననుకుంటారు, ఏడవమాక అసలు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నా ప్రాణం ఇస్తానన్నాను కానీ ప్రాణానికంటే అధికుడైన రాముణ్ణి మీతో ఇస్తానని లేదు, నేను అబద్ధం ఆడలేదు అన్నాడు. అబ్బా, నీ అంతా నువ్వే సర్దుకుంటున్నావు, భేష్ శభాష్. రాముడు ఉంటేనే దశరథుడు శివం, రాముడు పోతే దశరథుడు శవం. అంతే. మనందరిలో ఉండేవాడు కూడా ఆత్మారాముడు ఆయనే. ఆయన ఉంటేనే వెలుగు, వెన్నెల, ప్రకాశం, దండలు, దండనాలు. ఆయన కాస్త వెళ్ళిపోయినాడు అనుకోండి, 6/3కి సెట్ చేసేస్తాం. అనుమానం దశరథ ఏరా అన్నట్టండి. అంటాడా? చక్రవర్తిని పట్టుకొని అంటాడా? కోపం వస్తే అంటాం. అక్కడ చక్రవర్తి అయినా ఇంకోటైనా నాకు లక్ష్యం లేదు. ఏరా నరికేస్తా అంటాం. కానీ బాబు మీరు అనుమతించినచో మిమ్మల్ని నరకమందురా, గొడ్డలి వాడమందురా, కత్తి వాడమందురా, ఈ డైలాగ్ ఉండదు. అప్పుడంతా డైరెక్టే. అబద్ధం ఆడేటువంటి నిన్ను చూడటం మహాపాపం అన్నాడు విశ్వామిత్రుడు. కళ్ళలాడువాడు నిక్కముగా నొక్క మగవాడా అని అడిగాడు నారాయణదాస్ గారు. అంటే అసలు అబద్ధం ఎవరు ఆడకూడదు అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు అన్నారు. నారాయణదాస్ గారు 88 ఏళ్ళు బ్రతికారు. వారు ఎప్పుడు అబద్ధం ఆడెరగట్ట. మరి ఆయనే చెప్పాలి. నా పోటీ వాడు చెబితే ఏముంది? సత్యవ్రతం పాటించేవాడే సత్యం మీద విశేషాలు చెప్పగలుగుతాడు. నీ మొహం చూడలేను అన్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఈయన వెంటబడ్డాడు. గుమ్మం దాకా వెళ్ళి విశ్వామిత్రుడు ఆగాడు. స్వామి మనస్సు మారిందే అన్నారు. మారడానికి అన్ని మనస్సులు లేవురా, మా దగ్గర ఉన్నది ఒకటే. నేను అడిగితే పంపనన్నావు, వశిష్ఠుల వారిని అడుగు, ఆయన కూడా వద్దు అంటే మానేయి అన్నాడు. దశరథుడికి ఇక్కడ వ్యామోహం ఉన్నది. ఆయనకు పేరున్నది రామాయణంలో, పరేంగితావగాహన కలిగిన దశరథ భూమిపతి అని. ఆయన ఎంత గొప్పవాడు అంటే వాకిట్లోకి ఎవరైనా అడగటానికి వస్తే వచ్చిన వాడు నోరు తెరిచి అడగకుండా దశరథుడే చెప్పేవాట, మీరు ఇందుకోసం వచ్చారు కదా అని. ఏమండి, అంత ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉన్నటువంటి వాడు విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడో తెలియదు అన్నాడు. తెలియలేదు అన్నారు. ఎందుకు తెలియలేదు అన్నారు. అక్కడ కేవల శుద్ధ సత్వ సచ్చిదానంద సాకార పరబ్రహ్మ మీద దశరథుడి మనస్సు చుట్టుకుపోయిందయ్యా. ఇనప తీగ చుట్టుకుపోయినట్టు చుట్టుకుపోయింది. ఆ చెట్టు నుంచి తీగను విడదీయండి, ఎంత కష్టం అవుతుందో. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే. ఆ తీగకి తిప్పదీయటం చాలా కష్టం. దశరథుడికి అంత వ్యామోహం ఉన్నది రామచంద్రుడి మీద. వ్యామోహం వేరు, మోహం వేరు. వ్యామోహానికి తేడా ఏంటన్నారు. ఆ వస్తువు మన దగ్గర ఉంటే దాన్ని వదిలిపెట్టాం, ఆ వస్తువు దూరంగా ఉన్నా దాన్ని వదిలిపెట్టాం. ఇది వ్యామోహం.
మోహం అంటే ఏంటండి? అది రాకపోతే ఇది, ఇది రాకపోతే అది. బిట్స్ పిలానికి అప్లై చేశాం, పడిచి అవతలిపోతున్నారు.